హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ దుర్గా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి. దాదాపు 2 నెలలు అవుతుందండి మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి. షార్ట్ వీడియోస్ కూడా వేస్తున్నా, ఏదో అమాసకు పుణ్యానికి అలా అప్పుడొకటి ఇప్పుడొకటి అలా పెడుతున్నా. ఎందుకంటే మొత్తానికే పెట్టకపోతే బాగోదని అలా పెట్టేస్తున్నా అన్నట్టు. ఈ కాడ నుంచి అయితే ఖచ్చితంగా షార్ట్ వీడియో లాంగ్ వీడియో కంటిన్యూగా పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అన్నట్టు. మీరు నా పాత వీడియోస్కు నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎలా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ధైర్యం కొద్దీ మళ్ళీ ఛానల్ అయితే అంటే మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజు నుంచి కొంచెం వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా కదా చాలా రోజుల తర్వాత. 20 నిమిషాల వీడియోకు వాయిస్ రికార్డింగ్ ఇచ్చిన దాన్ని 8 నిమిషాల వీడియోకు వాయిస్ రికార్డింగ్ ఇవ్వలేకపోతున్నా. అంటే అంత గ్యాప్ వచ్చేసింది. ఏమన్నా మిస్టేక్లు ఇట్లుంటే క్షమించండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా కదా, తడబడుతుంది, సరిగ్గా రావడం లేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక్కడనైతే ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నా, తర్వాత బగారా రైస్ వేద్దామని చెప్పేసి. ఇదైతే ఈరోజు వీడియో కాదండి, దాదాపు ఒక వారం రోజుల వీడియో ఇది. ఏమనుకోకండి, నేను పోస్ట్ అయితే చేయలేకపోయినా. అదే నాకున్న ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ తీసుకుంటూ పెట్టుకుంటున్నా కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా. అది నాకున్న పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ నేను వీడియో చేయను, నాకు అవసరం లేదని చెప్పేసి ఇలా సైలెంట్గా ఉండడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఈ కాంచని ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండని, ఏవైనా ఉండని, అవి నా వరకు నేను చూసుకోగలను. ఇక నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకేంటంటే మీరు చెప్పండి నాకు. ఏంటంటే నేను అంతకుముందు వీడియోస్ ఏంటంటే డైలీ వ్లాగ్స్, నేను పొద్దున్న లేచి దగ్గర నుండి సాయంత్రం వరకు ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటా, నేను బయట పనికి వెళ్తా కదా, నేనేం పనికి వెళ్తున్నా, ఈరోజు ఏం పని చేసిన, ఈరోజు మా వంట ఏంటి అని చెప్పేసి ఇలాంటివే పోస్ట్ చేసినా కదా. ఇక్కడ నుంచి కూడా ఇలాంటివే పోస్ట్ చేస్తా. కాకపోతే మీరు అడగండి, మీరు అడిగితే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, అక్క ఈరోజు ఈ వీడియో చేయండి, అక్క ఈ వీడియో చేయండి అని చెప్తే ఖచ్చితంగా చేస్తా. అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా చేస్తా. అప్పుడు చాలామంది కూడా అక్క మీరు ఈ వంట చేయండి, అక్క ఈ కర్రీ చూపియండి కదా అని చెప్పేసి నా స్టైల్లో వంటకాలు చాలామందికి నచ్చినాయి. అంటే ఒక 10 మందిలో ఒక 5గురికి నచ్చపోయినా ఒక 5గురికి డిఫరెంట్గా నచ్చుతాయి. అలాంటిది నన్ను అడిగినా కూడా నేను చాలామందికి నేను ఏ వంటలు చేయలేదు, ఏవి చేయలేదు. కానీ ఇక నుంచి మీరు ఏదైనా కావాలంటే నేను ఖచ్చితంగా చేస్తా. ఎలాంటి వీడియోస్ కావాలన్నా చేస్తా. టెంపుల్స్ వీడియో కానీ, గుడికి వెళ్ళిన వీడియోస్ కానీ, లేకపోతే వంటలు వీడియోస్, బయటికి వెళ్ళే పని, ఇంట్లో కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా, అలాంటి ఏవైనా సరే చేయడానికైతే రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు చెప్పండి, అక్క ఈరోజు ఈ కర్రీ చేయండి, అక్క ఈరోజు ఈ కర్రీ చేయండి, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అలా అడిగితే డిఫరెంట్గా చేసి చూపిస్తా. నేను చికెను ఉడికినాక తర్వాత అది ఒక పక్కకు పెట్టేసి మళ్ళీ తర్వాత బగారా రైస్ అయితే వేసిన. 2 కాంబినేషన్లో అటు ఇటు వేసుకుంటున్నా. కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, చూడండి. ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా అని చెప్పేసి దీన్ని సపరేట్గా కర్రీని తీయలేదు, సపరేట్గా రైస్ని తీయలేదు అన్నట్టు. నేను 2 కాంబినేషన్లో వేస్తాను కాబట్టి అట్లనే వీడియోస్ అయితే తీసిన అన్నట్టు. సో మీరైతే సపోర్ట్ చేయండి నాకు. ఫస్ట్ చికెన్ కర్రీ వేసి తర్వాత బగారా రైస్ వేసిన అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నన్ను ఏమని అడుగుతుర్రు అంటే, పాత వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కాదు షార్ట్ వీడియోస్కే. ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ చేస్తే ఏవిటికి అంతగా నాకు కామెంట్స్ వస్తలేవు, కానీ పాత వీడియోస్కు కామెంట్స్ వస్తున్నాయి. ఎలా అంటే, అక్క మీకు మానిటైజేషన్ అయిందా, మీరు మనీ తీసుకుంటారా యూట్యూబ్ నుంచి, మీరు వీడియోస్ ఎందుకు వేస్తలేరు, మీరు ఎందుకు గ్యాప్ వచ్చింది, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్సా, అసలు ఇంకొకరైతే ఏమని పెట్టిరంటే అసలు మీరు ఉన్నారా, లేకపోతే ఇవి ఎప్పుడో తీసిన వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తుర్రా అని చెప్పేసి అడిగిర్రు. అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నా అన్నట్టు. నేను ఎక్కడ పోలేదు, బతికే ఉన్నా, భూమి మీదనే ఉన్నా, కాకపోతే గ్యాప్ వచ్చింది, జస్ట్ జోక్ అంతే. చేస్తా. మానిటైజేషన్ నాకు మనీ వస్తున్నాయి అంటే నేను తీసుకున్నా, యూట్యూబ్ నుండి మనీ అయితే నేను ఖచ్చితంగా తీసుకున్నా అండి. ఒక 2 సార్లు అయితే తీసుకున్నా. అది నీకు మన పాత వీడియోస్లలో నేను ఫస్ట్ తీసుకున్నదైతే నేను ఫుల్ వీడియో పెట్టేసిన. అప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా
కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు చెప్తున్న వాళ్ళకి అన్నట్టు. నేనైతే మనీ తీసుకున్నా, 2 సార్లు తీసుకున్నా మనీ. మానిటైజేషన్ అయితేనే మనీ తీసుకున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే అందరికీ యూట్యూబ్లో మానిటైజేషన్ కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అబ్బా మా మానిటైజేషన్ అయితలేదే, ఇంత వీడియో చేసిన, ఇంత కష్టపడ్డా కూడా మానిటైజేషన్ అయితలేదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇక్కడ నాకున్నది ఏంటంటే నాకు అయ్యింది, నేను ఆల్రెడీ పైసలు కూడా తీసుకున్నా, అయినా కూడా నేను వీడియోస్ చేస్తలేను. అలా నేను చాలా తప్పు చేసిన. అలాగే నేను కంటిన్యూగా చేసింది అనుకో, ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్ వచ్చి నాకు ఇంకా కొంచెం ఇన్కమ్ ఎక్కువ వచ్చేది కావచ్చు. నేనే పోగొట్టుకున్నా. నేను తీయకపోవడం వల్ల తప్పు నాదే, మీదైతే కాదు. ఎందుకంటే నేను చేస్తేనే కదా మీరు ఈ వీడియో ఇలా ఉందక్క, మీరు వీడియో ఇలా ఉందక్క, మీరు చేంజ్ చేసుకోండి అక్క, ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్తారు కదా. అలానే నేను చేయకపోవడమే పెద్ద తప్పు అయిపోయింది. కానీ ఇక నుంచి అయితే చేస్తా అండి కంటిన్యూగా. ఏదేమైనా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలని డిసైడ్ అయినా. ఇంకొకరు ఏంటంటే అక్క మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా, మీరు అల్లకెళ్ళి వీడియోస్ డౌన్లోడ్ చేసి పెడతారా అని చెప్పేసి అడిగారు. ఇన్స్టాగ్రామ్ ఉంది, జస్ట్ నేను రీల్స్ చూసుకోవడానికే. నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కువ నేను అలా వీడియోస్ ఇట్లా ఏం పోస్ట్ చేయను. జస్ట్ ఏమన్నా వీడియో నచ్చి అలా చేసి తర్వాత పోస్ట్ చేసుకునే వరకే అది యూజ్ చేస్తున్నా. కానీ అలా ఎలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్లో. నాకున్నది ఒకటి, నాకు ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పోస్ట్ చేయను. ఉన్నది ఒకటే యూట్యూబ్ ఛానల్. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే యూజ్ చేద్దామని అనుకున్నా. నాకు ఎలాంటి అంటే ఇంకా ఎలాంటివి వద్దు నాకు. ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏమొద్దు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ అంతే. ఎందుకంటే నాకు ఇంతవరకే చాలండి, నేను అవన్నీ మేనేజ్ చేసుకోలేను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ చాలు. ఈ ఉన్నదాన్నే ఎక్కువ ఎన్ని రోజులు పట్టించుకోలేదు. ఈ ఉన్నదాన్ని ఒక్కదాన్ని కంటిన్యూగా నడిపించింది అనుకో, నాకు అదే చాలు అని నేను అనుకుంటున్నా. సో నాకు ఎలాంటివి ఛానల్ లేవండి, ఉన్నది ఇది ఒకటే ఛానల్. అంటే ఎలా పోస్ట్ చేయను, ఇది ఒక్క దాంట్లో పోస్ట్ చేస్తా అంతే. ఇలాగే సపోర్ట్ చేయండి. మానిటైజేషన్ అయ్యింది, నాకు మనీ కూడా వస్తాయి. లాంగ్ వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తాయి కావచ్చు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నా. కంటిన్యూగా పెడితే వస్తాయి కావచ్చు. మీరు చెప్పండి నేను ఎలాంటివి చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తా. అంతకుముందు మన ఛానల్ని ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించండి. మన ఛానల్ని మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వాళ్ళందరికీ ఒకటే మాట, లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే వంటనైతే పూర్తయిపోయిందండి. పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇక చికెన్ కర్రీ చేసిన కదా, మా సార్కి అయితే వేస్తున్నా. అందరం తింటున్నాం, సార్ ఒక్కడే కాదు, అందరం మేము అందరం కూర్చొని అయితే తింటున్నామండి. సో మా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో సపోర్ట్ చేయండి. బాయ్.